friends, welcome to Drona. What is the subject we are discussing? Indirect tax, right? In the indirect tax, we are discussing CGST Act 2017, Central Goods and Service Tax Act 2017. But generally, we can say that we are learning GST Act. But why I am saying the word or using the word of CGST Act 2017, we will discuss later. But first, remember, we are going to discuss CGST Act 2017. CGST is nothing but Central Goods and Service Tax. Is it? So that finally we are going to learn about the tax. Right, the first question, as we know that, what is the meaning of the tax? I think so already all of you come across the word, the meaning of the tax. But even then, it is my responsibility to give a small knowledge about the tax. Right? Okay. Then, give me the answer. What is the meaning of tax? మొదలకండి మీ ఆన్సర్. Tax is a financial burden levied by the government on persons, property, goods and services, etc. Might be. So the tax, it is levied by the government on person's property, person's income, or the goods or services supplied by a person on which the government imposing tax. రైట్ సార్, మరి ఇలాంటి ట్యాక్స్ అనేది ఎందుకు సార్ ఇలా ఇంపోజ్ చేస్తారు ఏంటి? ఒక్కసారి మనం లాజిక్గా థింక్ చేసుకుంటే అమ్మా, అప్పట్లో ఆ రోజుల్లోకి వెళ్తే, ఈవెన్ బ్రిటిషర్స్ రూల్ చేయడానికన్నా కొంచెం వెనక్కి వెళ్తేనమ్మా, అప్పట్లో కింగ్డమ్స్ని కింగ్స్ రూల్ చేసేవాళ్ళమ్మ. ఇప్పుడు మనకు టోటల్ కంట్రీని డివైడ్ చేసిన విధంగా స్టేట్స్, డిస్ట్రిక్ట్స్ అనేటువంటి మెకానిజం లేకుండా కింగ్డమ్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. టోటల్ ఇండియాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్గా డివైడ్ చేసి వేరియస్ కింగ్స్ రూల్ చేసేవాళ్ళం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కింగ్స్ రూల్ చేసేవాళ్ళు. మరి అప్పట్లో ఆ కింగ్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే, తన కింగ్డమ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, సపోజ్ అగ్రికల్చర్ యాక్టివిటీ చేస్తున్నారు అనుకోండి, టోటల్ క్రాప్ సీజన్ అయిపోయిన తర్వాత, పంట కోతలు కోసిన తర్వాత ఏం చేస్తారమ్మా, కింగ్ దగ్గర నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి కొంత పార్ట్ వాళ్ళకి ఇచ్చి కొంత పార్ట్ కింగ్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు కింగ్డమ్ పర్పసెస్కి. అంతేనా? అలా ఏంటి, ఒక ట్యాక్స్ని అప్పట్లో ఇంపోజ్ చేసేవాళ్ళు. మరి బ్రిటిషర్స్ రూలింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు, ఇండియాలో జరిగేటువంటి ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చర్ యాక్టివిటీ, అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో కొంత షేర్ వాళ్ళు తీసుకోవడం, కొంత షేర్ ఇవ్వడం చేశారా లేదా? ఎస్. మరి ఇప్పుడు ఈరోజుకి అదే ఫాలో అవుతున్నామా? ఈరోజు అదే ఫాలో అవుతున్నామా అంటే అలా కాదమ్మా. ఆ విధంగా ఫాలో అవ్వకుండా కొన్ని సపరేట్ యాక్ట్స్ని ప్రిపేర్ చేసుకొని, ఆ యాక్ట్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? మరి ఈ ట్యాక్స్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ బర్డెన్, ఫినాన్షియల్ బర్డెన్ లివైడ్ బై ద గవర్నమెంట్. మరి దేని మీద ఇంపోజ్ చేస్తారు? ఒక పర్సన్ ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద, ఒక పర్సన్ ప్రాపర్టీ మీద, ఒక పర్సన్ సప్లై చేసే గూడ్ మీద, ఒక పర్సన్ సప్లై చేసే సర్వీసెస్ మీద ఇంపోజ్ చేస్తారు. సార్, మరి ఎందుకు సార్ ట్యాక్స్ని ఇంపోజ్ చేయాలి? Why tax has to be imposed or levied? మీరేదో ఫినాన్షియల్ బర్డెన్ అంటున్నారు, పర్సన్స్ మీద ఛార్జ్ చేస్తానంటున్నారు. ఎందుకు సార్ అలా పర్సన్స్ మీద ఛార్జ్ చేయడం? ఎందుకు అలా గవర్నమెంట్ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది అని అంటే, ద ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ social welfare and to meet development needs of country. Is it right? No? Why the government has to impose a tax ante, మీరేంటి సార్ సోషల్ వెల్ఫేర్ అంటారు, టు మీట్ ద డెవలప్మెంట్ నీడ్స్ అంటారు, ఏంటి సార్ ఇది? ద ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫుడ్, education, security,
infrastructure. Is it right? No. When it is a responsibility of the government to provide all this type of the needs, government need a fund. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ఫుడ్, హాస్పిటాలిటీ, సెక్యూరిటీ వీటన్నిటి ప్రొవైడ్ చేయాలి అని అంటే గవర్నమెంట్కి ఏం కావాలమ్మా? మనీ కావాల్సిందేనా? మరి గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమని సార్, గవర్నమెంటే సంపాదించాలి కదా. ఎస్, గవర్నమెంట్ కూడా సంపాదిస్తుందమ్మా. ఎలా? పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే, బ్యాంకింగ్ సెక్టార్, ఇన్సూరెన్స్, ఇలాంటి బిజినెసెస్ని గవర్నమెంట్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేస్తుందమ్మా. బట్ వాటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఇండియాని అడ్మినిస్ట్రేట్ చేయడానికి, ఇండియాని రూల్ చేయడానికి, ఇండియాలో సోషల్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేయడానికి కుదురుతుందా అంటే మనీ సరిపోవట్లేదు. మరేం చేయాలి? గవర్నమెంట్ మనీ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది పబ్లిక్ దగ్గర నుంచి. మరి గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర నుంచి ఆ మనీ కలెక్ట్ చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటి? లెవీ ఆఫ్ ట్యాక్స్. సో దట్ సీ ద డెఫినేషన్. ట్యాక్స్ ఇస్ ఎ ఫినాన్షియల్ బర్డెన్ levied by the government on person's property, or income of a person, or goods or services supplied by a person. Is it clear? సార్, మరి ఇలా గవర్నమెంట్ తను రెవెన్యూని ప్రాపర్గా ఎర్న్ చేయలేకపోతుంది, లేదు ఎర్న్ చేసినటువంటి రెవెన్యూ ఇండియా మొత్తానికి సరిపోవట్లేదు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ మీద ట్యాక్సెస్ని ఖచ్చితంగా ఇంపోజ్ చేయాల్సిందేనా అంటే ఎస్, డెఫినెట్లీ ద ఇండియన్ గవర్నమెంట్ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆపర్చునిటీ. సపోజ్ మీరు కొన్ని గల్ఫ్ కంట్రీస్ని కన్సిడర్ చేశారనుకోండి. గల్ఫ్ కంట్రీస్ దేర్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఈ పొజిషన్ టు జనరేట్ ద రెవెన్యూ. గవర్నమెంటే రెవెన్యూని సంపాదించుకునే పొజిషన్లో ఉన్నాయమ్మా. ఎలా సార్? మినరల్ ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా మనీ వస్తుంది. సో అలా ఆటోమేటిక్గా మనీ వచ్చినప్పుడు మళ్ళీ గవర్నమెంట్ పబ్లిక్ మీద ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం రావట్లేదు అక్కడ. కాబట్టి ఆ కంట్రీస్లో ఏమవుతున్నాయి? గవర్నమెంటే రెవెన్యూ ఎర్న్ చేస్తుంది కాబట్టి పబ్లిక్ పైన ట్యాక్సెస్ లేవు, ఒకవేళ ఉన్నా చాలా తక్కువ. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ అలాంటి రెవెన్యూ సోర్స్ లేదు, అలాంటి బిగ్ సైజ్ ఆఫ్ రెవెన్యూ సోర్స్ లేదు. కాబట్టి ఫోర్సబుల్గా ఇండియన్ గవర్నమెంట్ పబ్లిక్ మీద ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఏమంటున్నాను? ట్యాక్స్ ఇట్ ఈస్ ఏ ఫినాన్షియల్ బర్డెన్ లివైడ్ బై ద గవర్నమెంట్ ఆన్ పర్సన్స్ ప్రాపర్టీ, గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఎక్సెట్రా. ఇస్ ఇట్? And apart from that, right, as we discussed, tax it is a financial burden levied by the government on persons property, goods, services, etc. Is it? And apart from that, tax is not a voluntary contribution. Tax is not a voluntary contribution. It is enforceable contribution. It is enforceable contribution to be made in compliance of Act. ట్యాక్స్ అనేది నువ్వేదో వాలంటరీకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏం కాదమ్మా. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్ అండ్ దిస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్. అంటే ఏంటి సార్, వాలంటరీ కాంట్రిబ్యూషన్ కాదంటున్నారు, మరి మ్యాండేటరీ కాంట్రిబ్యూషన్ అంటున్నారు, ఎలా? సపోజ్ వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మన వీధిలో వినాయక చవితి ఏదైనా జరుగుతుంది అనుకోండి, చందాలు కలెక్ట్ చేయడానికి వస్తారమ్మా. అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సపోజ్ అందరినీ 100 రూపీస్ ఇవ్వమంటే మీరేం చేయొచ్చు? సార్ మా దగ్గర అంత లేదు సార్, ఒక 50 ఉందని తీసుకోమని చెప్పచ్చు. లేదు, రెండో విధంగా ఏంటి? అదేంటి 100 అడుగుతావు ఏంటి? మన వీధిలో జరిగేటువంటి వినాయక చవితి చాలా మంచిగా సెలబ్రేట్గా చేయండి, అంతా మీరు 100 అడుగుతున్నారు, ఇదిగోండి 500 తీసుకోండి, ఇలా అని మీరు నచ్చిన విధంగా ఇస్తారు. దట్ ఈస్ అ వాలంటరీ కాంట్రిబ్యూషన్. బట్ మన ఇక్కడ చెప్పుకున్నటువంటి ట్యాక్స్ అనేది వాలంటరీగా ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఏం కాదు. ఈ సంవత్సరం నాకు వ్యాపారం తక్కువ ఉంది సార్, ఈ సంవత్సరం నాకు ఇన్కమ్ తక్కువ ఉంది సార్, ఈ సంవత్సరానికి ఇది ఉంచండి, వచ్చే సంవత్సరం వేరే విధంగా ఇస్తానులేండి సార్ అని చెప్పేది కాదమ్మా ట్యాక్స్. మరి ట్యాక్స్ అనేది సార్ యాక్ట్లో చెప్పిన విధంగా మ్యాండేటరీగా ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్. ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, ఎంత ట్యాక్స్ ఇవ్వాలి అనేది యాక్ట్లో ఉంటుందమ్మా. యాక్ట్లో చెప్పిన విధంగా ఇవ్వాలి. సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకున్నారు అనుకోండి, 2,50,000 కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలని చెప్పారనుకుందాం, రైట్? సపోజ్ లెట్ us assume 5%. 2,50,000 కన్నా ఎక్కువ ఉండి
5 lakhs కన్నా తక్కువ ఉంటే 5% ఆఫ్ ద ట్యాక్స్ పే చేయమని ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్పింది. అప్పుడు నువ్వేం చేయాలి, నీ ఇన్కమ్ 5 lakhs వస్తే 2,50,000 తీసేయి, ఎక్సెస్ ఎంత అయితే ఉందో ఆ బ్యాలెన్స్ మీద ఏం చేయాలి, 5% ఆఫ్ ద ట్యాక్స్ని మ్యాండేటరీగా పే చేయాలి. ఏ యాక్ట్ని కన్సిడర్ చేస్తూ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని. సో దట్ హియర్ ట్యాక్స్ ఇస్ నాట్ ఏ వాలంటరీ కాంట్రిబ్యూషన్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ కాంట్రిబ్యూషన్ and it is paid in compliance with the provisions of the act. లేదు సపోజ్ జిఎస్టీ యాక్ట్ తీసుకోండి. జిఎస్టీ యాక్ట్లో సపోజ్ షర్ట్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తున్నాను అనుకోండి అమ్మా, షర్ట్ పైన రేట్ ఆఫ్ జిఎస్టీ లెట్ us assume 12%. ఎంత, 12%. మరి ఈ షర్ట్ని ప్రొడ్యూస్ చేసి 1,000 రూపీస్కి అమ్ముతున్నాడు అనుకోండి, 1,000 రూపీస్కి అమ్మేటప్పుడు 12% జిఎస్టీని గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే తను అమ్మేటప్పుడు షర్ట్ వాల్యూ 1,000 ప్లస్ జిఎస్టీ 12%, ఎంత, 120. 1,120 రూపీస్కి సేల్ చేయాలి, 1,120 కలెక్ట్ చేసుకొని 1,000 రూపీస్ పాకెట్లో పెట్టుకొని 120 రూపీస్ని గవర్నమెంట్కి ఇచ్చేయాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ జిఎస్టీ. మరి ఇప్పుడు ఒక షర్ట్ అమ్మితే ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చర్ ఏం చేయాలి, 120 రూపీస్ గవర్నమెంట్కి పే చేయాలి, మ్యాండేటరీగా పే చేయాలి. అంతేగాని 10 రూపాయలు తీసుకోండి సార్, 20 రూపాయలు తీసుకోండి సార్ అని బేరం ఆడుతూనో లేదు వాలంటరీగానో ఇంకో విధంగా ఇచ్చే కాంట్రిబ్యూషన్స్ కాదు. మ్యాండేటరీగా యాక్ట్లో చెప్పిన విధంగా చెప్పిన పర్సంటేజ్ చెప్పిన పర్సన్కి చెప్పిన డేట్ లోపల పే చేయాలి. సో దట్ అగైన్ ఐఎమ్ సెయింగ్ దట్ ట్యాక్స్ ఇస్ నాట్ ఏ వాలంటరీ కాంట్రిబ్యూషన్, ఇట్ ఈస్ అన్ ఎన్ఫోర్సబుల్ కాంట్రిబ్యూషన్, రైట్. అండ్ ద థర్డ్ పాయింట్, అదర్వైజ్ వీ కెన్ సే tax is nothing but a fee. Tax is nothing but a fee paid by a person for the services of government. Suppose today I am paying income tax, right? I am getting an income more than 2.5 lakhs. For that reason, I am liable for payment of income tax. Suppose if I am asking to a government, sir, why should I have to pay tax to you? That the government will say that, dear Pawan Kumar, as you know that the government are rendering various services to you, so that you have to pay a fee. Suppose you are accessing roads and you are getting educational services and you are getting food, is it right? And if you are getting security, suppose within the country from the police and at the border from the army, you are getting all these type of the services, so that you are liable for payment of fee. There the services may not be directly received. I am receiving all those services indirectly. Apart from the public, I am receiving those services. Is it right? No? But even then, there we have to pay a fee. Why we are paying fee? For the services of the government, right? We can say even in this manner. ఇలా కూడా మనం చెప్పచ్చు, ఏమని, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి గాను మనం పే చేస్తున్న ఫీ ట్యాక్స్, ఇలా చెప్పుకోవచ్చమ్మా ట్యాక్స్ అంటే. సో ఫస్ట్ ట్యాక్స్ అంటే ఏమని చెప్పానమ్మా, ట్యాక్స్ ఇస్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ levied by the government on person's income, person's property, or sale of good, that is supply of the good or services by a person అని చెప్పుకున్నాం. మరి ఎందుకు ఈ ట్యాక్స్ ఇంపోజ్ చేయాలి అంటే సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోయాం. ఏంటది, టు ప్రొవైడ్ ద సోషల్ వెల్ఫేర్ అండ్ టు మీట్ ద డెవలప్మెంట్ నీడ్స్ ఆఫ్ ద కంట్రీ. వీటి కోసం గవర్నమెంట్ డబ్బులు కావాలి. గవర్నమెంట్ డబ్బులు కావాలంటే గవర్నమెంట్ సంపాదించే పొజిషన్లో ఉండాలి. బట్ ఇండియన్ గవర్నమెంట్ సంపాదించే పొజిషన్లో లేదు కాబట్టి ఏం చేస్తుందమ్మా, పబ్లిక్ పైన ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసి కలెక్ట్ చేస్తుంది. ఆ వచ్చిన మనీతో సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ నీడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంతేనా, రైట్. దాంతో మా డెవలప్మెంట్ నీడ్స్ అంటే నథింగ్ బట్ బ్రిడ్జ్, కెనాల్, డ్యామ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి నెట్వర్క్, స్పెక్ట్రమ్ సర్వీసెస్, ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. దాంతోపాటు పబ్లిక్ పెన్షన్స్ అని చెప్పని, రైట్, ఇవన్నీ. మరి సెకండ్ పాయింట్లో ఏం చెప్పాను, ట్యాక్స్ ఇస్ నాట్ ఏ వాలంటరీ కాంట్రిబ్యూషన్, ఇట్ ఈస్ అన్ ఎన్ఫోర్సబుల్ కాంట్రిబ్యూషన్ టు బి మేడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ అని చెప్పాను. ఏదో మీకు నచ్చిన విధంగా తోచిన విధంగా ఇచ్చేది ట్యాక్స్ కాదమ్మా, ఒక యాక్ట్ని కంప్లై చేసే క్రమంలో మీరు ఇచ్చేటువంటి మ్యాండేటరీ అమౌంట్, రైట్. అండ్ ద థర్డ్ వన్ అమ్మా, ఇంకో పాయింట్ ఏమని చెప్పాను, ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫీ, రైట్. ఇట్ ఈస్ ఎ ఫీ టు బి పేడ్ బై ఎ పర్సన్ ఫర్ ద సర్వీసెస్ గివెన్ ఆర్ రెండర్డ్ బై ద గవర్నమెంట్. ఇచ్చినటువంటి సర్వీసెస్కి మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ ఫీ.
ఆ ఫీ అనేది ఏమో కాదమ్మా ట్యాక్స్, ఇలా కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఇదమ్మా ట్యాక్స్ అంటే. మరి మనం పే చేయాలి అవుతా? డెఫినెట్గా పే చేయాల్సిందే అమ్మా, ఖచ్చితంగా పే చేయాల్సిందే. అండ్ బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఏ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ ఏ కంపెనీ సెక్రటరీ, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. It is our responsibility on behalf of the government. We have to give instructions and directions to our clients to pay all the taxes within the due period. ఎందుకు అలా డ్యూ పీరియడ్లో పే చేయమని చెప్తామంటే, పబ్లిక్కి రేషన్ కన్సెషన్లో ప్రొవైడ్ చేస్తారు కదమ్మా, 2 రూపీస్ రైస్ అని, 1 రూపీస్ రైస్ అని చెప్పని, రైట్. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, రైట్. అండ్ నెక్స్ట్ హాస్పిటాలిటీ, గవర్నమెంట్ హాస్పిటల్స్, రైట్. మరి పోలీస్, ఆర్మీ ఇలాంటి సర్వీసెస్ అన్ని తీసుకుంటున్నామమ్మా. మరి ఇలాంటి సర్వీసెస్కి గవర్నమెంట్ కంటిన్యూగా ప్రొవైడ్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఫండ్ కావాలి కదా. మరి ఆ గవర్నమెంట్కి ఆ ఫండ్ తెప్పించేటువంటి ప్రాసెస్లో కీ రోల్ ప్లే చేస్తున్న వాళ్ళు ఎవరంటే అమ్మా మీరే. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీరే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఆల్ దోస్ రిక్వైర్మెంట్స్, రైట్. నెక్స్ట్ మరి ట్యాక్సెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయమ్మా? 2 టైప్స్. ఏంటది? నెంబర్ 1 డైరెక్ట్ ట్యాక్స్, అండ్ నెంబర్ 2 ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ వర్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. సార్ మాకు తెలుసు సార్ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉన్న డిఫరెన్సెస్. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తారేంటి? తెలిసి ఉంటే గుడ్ అమ్మా, తెలియకపోతే ఇంకా వెరీ గుడ్. ఇట్ వోంట్ బి ద మ్యాటర్. జస్ట్ ఒక 10 minutes చూడండి. నేను చెప్పినటువంటి వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ 10 or 15 minutes వీడియో తర్వాత మీకు చిన్న పిక్చర్ వస్తుంది. డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్ని నేను ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు పాయింట్ తెలుస్తుంది. సో దట్ లిసన్ కేర్ఫుల్లీ, ఈవెన్ దో ఆల్రెడీ యూ హ్యావ్ అన్ అవేర్నెస్ అబౌట్ ది డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, రైట్. సరే, ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందామా? డైరెక్ట్ ట్యాక్స్లో ఏం జరుగుతుందమ్మా చెప్పాలి. ఇన్సిడెంట్స్ అండ్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ సేమ్ పర్సన్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్లో అయితే ఇన్సిడెంట్స్ విల్ బి ఆన్ 1 person అండ్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ అనదర్. అంతేనా? మరి అదేంటో చూద్దాం. ఫస్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇంతకీ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? ద ట్యాక్స్ విచ్ ఇస్ పెయిడ్ డైరెక్ట్లీ ఇస్ నోన్ యాజ్ డైరెక్ట్ ట్యాక్స్. ద ట్యాక్స్ విచ్ ఇస్ పెయిడ్ ఇండైరెక్ట్లీ ఇస్ నోన్ యాజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంతేనా? అలా ఏం కాదమ్మా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మైట్ బి మీరు చెప్పిన జనరల్గా ఆన్సర్ రైట్ అయ్యి ఉండొచ్చాము, బట్ కాన్సెప్చువల్గా చెక్ చేసుకుందాం. సరే, ఇండైరెక్ట్ ట్యాక్స్ నేచర్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో నేను జిఎస్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటానమ్మా. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. వేర్ ఎవర్ ఎ పర్సన్ సప్లయింగ్ ది గుడ్ ఆర్ సర్వీస్, that the concerned supplier is liable for payment of the GST, and it is a responsibility of the supplier to collect consideration and GST from the recipient, and the concerned GST amount has to be remitted to the government. GSTలో అమ్మ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్లో ఎక్కడైతే సప్లై ఆఫ్ ద గుడ్ ఆర్ సప్లై ఆఫ్ ద సర్వీస్ ఉంటుందో అక్కడ సప్లయర్ గవర్నమెంట్కి GST పే చేయాలి. మరి సప్లయర్ ఏం చేస్తాడు, రెసిపియంట్ దగ్గర నుంచి కన్సిడరేషన్ GST రెండూ తీసుకొని కన్సిడరేషన్ తన పాకెట్లో వేసుకొని GSTనేమో గవర్నమెంట్కి ఇచ్చేయాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్లో చూడండి. సపోజ్ ఒక పర్సన్ అమ్మ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ. లెట్ us assume he rendered audit services to the ఏదో ఒక ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటో, కంపెనీ ఆడిటో, GST ఆడిటో ఏదో అనుకోండి, రైట్. ఒక కంపెనీకి ప్రొవైడ్ చేసాం అనుకుందాం. లెట్ us assume ఇన్ఫోసిస్, రైట్. ఇలా ఇన్ఫోసిస్కి సర్వీస్ ఇచ్చాం. మరి ఈ ఇన్ఫోసిస్కి ఇలా 1 year సర్వీస్ చేసిన దానికి లెట్ us assume మీరు కన్సిడరేషన్ ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 5 lakhs అనుకుందాం. ఎంత? 5 lakhs. ఎంత మా కన్సిడరేషన్? 5 lakhs. కన్సిడరేషన్ని వాల్యూ ఆఫ్ సప్లై అని అంటాం అమ్మ. ఏమంటాం? వాల్యూ ఆఫ్ సప్లై. సర్వీస్
రెండర్ చేసి ఎంత కన్సిడరేషన్ అయితే తీసుకుంటున్నావో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై, వాటిపైన జిఎస్టీ పే చేస్తాం. రైట్, 5 lakhs అనుకున్నాం కదమ్మా. దాంతోపాటు ఏం కలెక్ట్ చేయాలన్నాను, జిఎస్టీ. లెట్ us assume at the rate of 18%, which will be 90,000. Total 5,90,000. ఇలా ఎవరు కలెక్ట్ చేయాలి? ఇట్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సప్లయర్ అన్నాను, అంతేనా? A person who supplying the good or service is known as supplier. A person to whom the good or service rendered or delivered, ఎవరికైతే సర్వీసెస్ని రెండర్ చేసాం ఆర్ గూడ్స్ని డెలివరీ చేసామో ఆ పర్సన్ని రెసిపియంట్ అంటాం. సపోజ్ సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ రెసిపియంట్, సెల్లర్, బయ్యర్. గూడ్స్ అమ్మినప్పుడేమో సెల్లర్, బయ్యర్ అంటాం. సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడేమో సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ రెసిపియంట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం కదమ్మా. వాటిని మర్చిపోండి. జిఎస్టీలో గూడ్నైనా సర్వీస్నైనా సప్లై చేసిన వాడిని సప్లైర్ అనాలి. ఎవరికైతే సప్లై చేస్తున్నామో ఆ పర్సన్ ఏమనాలి, రెసిపియంట్ అనాలి. సో మీకు ఇక్కడ 3 keywords చెప్పాను, సప్లయర్, రెసిపియంట్, వాల్యూ ఆఫ్ సప్లై. సరే, ఇప్పుడు ఈ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీకి ఎంత వచ్చిందమ్మా? 5,90,000 వచ్చిందా? 5 lakhs తన పాకెట్లో వేసుకొని, ఏంటది 5 lakhs తన పాకెట్లో వేసుకొని రిమైనింగ్ 90,000 ఏం చేయాలమ్మా? టు ద గవర్నమెంట్ పే చేయాలి. సరే, ఇప్పుడు అతను కన్సిడరేషన్ ఎంత? 5 lakhs పాకెట్లో వేసుకుంటాడు. 90,000 ఎవరికి? గవర్నమెంట్కి. రైట్, ఇలా ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి చోట సప్లైర్ ఏం చేస్తాడు, రెసిపియంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇలా గవర్నమెంట్కి ఇస్తూ ఉంటాడు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ద్రోణ ఉందమ్మా, మీ క్లాసెస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన దానికి మీ దగ్గర నుంచి ఫీజు తీసుకుందా? ఫీజు ప్లస్ జిఎస్టీ తీసుకుంది. ఫీజు ఏమో ద్రోణ పాకెట్కి, జిఎస్టీ ఏమో గవర్నమెంట్కి. లేదు, ఇంకో ఎగ్జాంపుల్, హోటల్కి వెళ్ళాం, ఫుడ్ తీసుకున్నాం, 1,000 రూపీస్ బిల్ అయింది, జిఎస్టీ ఒక 50 రూపీస్ అనుకోండి. టోటల్గా మనం 1,050 అక్కడ పే చేస్తాం. 1,050 అక్కడ పే చేస్తే రెస్టారెంట్ ఓనర్ పాకెట్కి 1,050 రూపీస్కి ఏమో గవర్నమెంట్. రైట్, రెస్టారెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు సప్లైరా, రెసిపియంటా? రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తిన్నాం కదా, తిన్నాం సార్, కడుపు నిండిందా? రైట్, మరి అక్కడ మీరు సప్లైరా, రెసిపియంటా? రెసిపియంట్. హోటల్ పర్సన్ సప్లయర్. మరి ఆన్లైన్ క్లాసెస్లో ద్రోణ ఈజ్ అ సప్లయర్ అండ్ యు ఆర్ ద రెసిపియంట్. ఇస్ ఇట్ క్లియర్? మరి ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది? సప్లయర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. అంటే పే చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన ఉందమ్మా? సప్లయర్ మీద ఉందమ్మా. దీన్ని మనం ఏమంటామంటే ఇన్సిడెన్స్ అని అంటాము. ఏమంటాం? ఇన్సిడెన్స్. దట్ ఈస్ లయబిలిటీ టు పే. ఏంటమ్మా అది? లయబిలిటీ టు పే. మరి రెసిపియంట్ మీద ఏముంటుంది? ఇంపాక్ట్ ఉంటుందమ్మా. ఏముంటుంది? ఇంపాక్ట్. అంటే ఏంటి సార్? లయబిలిటీ టు బేర్. సార్ లయబిలిటీ టు పే అంటున్నారు, లయబిలిటీ టు బేర్ అంటున్నారు, ఏంటి సార్ డిఫరెన్స్? ఈ సిచ్యువేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సప్లైర్ గవర్నమెంట్ పే చేశాడు అమ్మా, కానీ తన పాకెట్ నుంచి పే చేయలేదుగా, వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేశాడు. అంటే సప్లైర్ పైన ఉన్నది ఏంటి? జస్ట్ ఇన్సిడెన్స్. లయబిలిటీ టు పే అంటే ఇంకా చెప్పుకోవాలి అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. ఏంటది? జస్ట్ యూ హ్యావ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. ఏంటి అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్? ఒక ఏజెంట్ లాగా యాక్ట్ చేశాడు, రెసిపియంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇలా గవర్నమెంట్కి ఇచ్చేసాడు. బట్ రెసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, తన డబ్బుల్ని బేర్ చేశాడమ్మా, తన పైన ఫైనాన్షియల్ బర్డెన్ ఉందమ్మా. ఎందుకంటే తన పాకెట్ నుంచి, రెసిపియంట్ పాకెట్ నుంచి కదా డబ్బులు వెళ్ళాయి. దట్ ఈస్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ హియర్, ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ బర్డెన్. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. రైట్, దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మరి డైరెక్ట్ ట్యాక్స్ అన్నారు కదా సార్. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏం జరిగింది? ఇన్సిడెన్స్ ఒకరి మీద ఉంది, ఇంపాక్ట్ ఇంకొకరి మీద ఉంది. బట్ డైరెక్ట్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది తెలుసా? ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ విల్ బి లైస్ ఆన్ సేమ్ పర్సన్. ఇన్సిడెన్స్ అండ్ ఇంపాక్ట్ విల్ బి లైస్ ఆన్ సేమ్ పర్సన్. ఎక్కడ? డైరెక్ట్ ట్యాక్స్లో. అంతేనా? ఎలా చెప్తారు సార్? ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఎంత సంపాదించాడమ్మా? 5 lakhs చెప్పాలి. ఎంత? 5 lakhs. మరి ఇప్పుడు ఈ 5 lakhsలో దానికి ఎక్స్పెన్సెస్ ఉంటాయా? బిల్డింగ్ రెంట్ అని, ఎలక్ట్రిసిటీ అని, రైట్,
స్టేషనరీ అని, సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సెస్ అని, ఇవన్నీ పోగా వచ్చినటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎవరు పే చేయాలి? ఇతనే పే చేయాలి. ఈ చార్టర్డ్ అకౌంటే పే చేయాలి. తనే కదా పే చేయాలి. ఎవరి పాకెట్ నుంచి? తన పాకెట్ నుంచే. ఎందుకంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్, రైట్? ఇది ఇన్కమ్ ట్యాక్స్, తనే పే చేయాలి. ఎలా పే చేస్తారో చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఈ సిఏ పర్సన్ కమ్మ 5 lakh రూపీస్ వచ్చిందా కన్సిడరేషన్, రైట్? సో దట్ తనకు వచ్చినటువంటి ఇక్కడ ఇన్కమ్ అనే వర్డ్ యూస్ చేస్తున్నానమ్మా. డైరెక్ట్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీటిని ఇన్కమ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సార్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఇప్పుడే కదా మీరు వాల్యూ ఆఫ్ సప్లై అన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ యాక్ట్ కోసం యూస్ చేసిన వర్డ్ని యాక్ట్లో అలాగే పిలవాలి. సపోజ్ మన జిఎస్టీ యాక్ట్లో ఒకదాన్ని జీరో అనమన్నారనుకోండి, మనం జీరోనే అనాలి. మళ్ళీ దాన్ని నిల్ అని, సున్నా అని కూడా చదవకూడదు. ఇస్ క్లియర్? ఏ వర్డ్ అయితే చెప్పారో ఆ వర్డ్నే ప్రొనౌన్స్ చేయండి ఆ యాక్ట్ కోసం. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ కోసం మీరు ఏదైతే వాల్యూ ఆఫ్ సప్లై అన్నారో అదే ఎలిమెంట్ని డైరెక్ట్ ట్యాక్స్ కోసం ఏమంటున్నాను? ఇన్కమ్ అంటున్నాను. మరి ఎంత వచ్చిందమ్మా? 5 lakhs ఎర్న్ చేశాడు. మరి ఇప్పుడు ఈ 5 lakhsలోన ఆ పర్సన్కి ఇలా అనుకుందాం, రెంట్ 20,000 రూపీస్ ఎక్స్పెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఒక 30,000 అనుకుందాం. స్టేషనరీ ఒక 25,000. మరి ఆర్టికల్స్ 20కి ఇచ్చినటువంటి స్టైఫండ్ ఉంటుంది కదమ్మా, మీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఒక 25,000 సరిపోవట్లేదా? తర్వాత ఇప్పుడు ఇది చాలు, రైట్? ఇలా జరిగింది అనుకుందాం. పోతే ఇప్పుడు ఆ పర్సన్కి ఎంత డబ్బులు మిగిలాయమ్మా? 1 lakh పోతే 4 lakh రూపీస్ మిగిలింది, అంతేనా? దిస్ ఈజ్ ఇన్కమ్. ఎవరిది? మనం చెప్పుకున్న చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్ ఆ పర్సన్. మరి 4 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసినప్పుడు ఏం చేయాలి? వాటి మీద ట్యాక్స్ గవర్నమెంట్కి పే చేయాలి. పే చేయాలి అవుతా? ఎస్. ఇప్పుడే చెప్పాను ఏమని, 2.5 lakhs రూపీస్, 2,50,000 రూపీస్ వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి ఇన్కమ్ మీద మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అన్నాను, అంతేనా? 4 lakhs - 2,50,000 ఎంత? 1,50,000. వీటి మీద 5% ఇన్కమ్ ట్యాక్స్ అనుకుందాం. $7,500. రిమైనింగ్ ట్యాక్సెస్ ఏమున్నాయో నాకు తెలియదమ్మా, తర్వాత చెప్పుకుందాం, రైట్? ఇప్పుడు చూడండి, ఈ పర్సన్ ఈ 7,500 ఎవరు పే చేయాలి? ఆ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ తనే పే చేయాలి. తనే పే చేయాలనేది ఏంటి? ఇన్సిడెంట్స్, లయబిలిటీ టు పే. మరి తన పాకెట్ నుంచే పే చేయాలి. ఇంపాక్ట్, లయబిలిటీ టు బేర్, ఫినాన్షియల్ బర్డెన్. ఇస్ క్లియర్? సో దట్ డైరెక్ట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే, ఇన్సిడెంట్స్ అండ్ ఇంపాక్ట్ విల్ బి లైస్ ఆన్ సేమ్ పర్సన్. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏమవుతుంది? ఇన్సిడెంట్స్ ఒకరి మీద ఉంటుంది, ఇంపాక్ట్ ఇంకొకరి మీద ఉంటుంది. దట్ ఇస్ డిఫరెన్స్. సార్ మీరు ఒక్కసారి లాజిక్గా చూస్తే ఆల్రెడీ ఇక్కడ 5 lakhs మీద మనం ట్యాక్స్ ఇచ్చేసాం కదా, మళ్ళీ దీని మీద 7,500 ఏంటి సార్? ఒకే అమౌంట్ మీద 2 సార్లు ట్యాక్స్ పే చేస్తున్నాం సార్. ఇక్కడ ఆల్రెడీ 90,000 పే చేసి మళ్ళీ ఇక్కడ 7,500 పే చేస్తే టోటల్ 97,500 పే చేస్తున్నాం కదా సార్ ఒకే అమౌంట్ మీద, రైట్? ఫ్యూచర్లో నేను క్వాలిఫై అయ్యి సంపాదించినా కూడా నేను ఇలా ట్యాక్స్ పే చేయాలా అంటే ఆన్సర్ ఎస్, ఇలాగే పే చేయాలి. మీరు పే చేయడమే కాదు, మన దగ్గర వచ్చేటువంటి బిజినెస్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర ఇలాగే పే చేయించాలి. సరే మరి 2 times ట్యాక్స్ పే చేస్తున్నాం కదా, 2 times పే చేయట్లేదు కావాలంటే చెక్ చేసుకో. ఎలా? ఫస్ట్ ఇక్కడ నువ్వేనేది ఉండేది, ఫస్ట్ నువ్వేం చేసావు? వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేసావు, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ నువ్వు పే చేయాల. ఇది చెప్పా, ఇంకోసారి చెప్పండి. ఇండైరెక్ట్ ట్యాక్స్ నువ్వు వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేసావు, అంతే కదా? నువ్వు పే చేయలేదు. ఇస్ క్లియర్? మరి నువ్వు పే చేసిందంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్సే నీ పాకెట్ నుంచి పే చేసింది. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి పే చేసావు. అర్థమైందమ్మా? ఇలా బిజినెస్ పర్సన్ మీరనే కాదు, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీనే కాదు, మ్యానుఫ్యాక్చరర్, ప్రొడ్యూసర్, రీటైలర్, హోల్సేలర్ ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ లైఫ్లో డైరెక్ట్ ట్యాక్స్ని, ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇలా బ్యాలెన్స్ చేయాల్సిందే. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఇలా గవర్నమెంట్కి ఇచ్చాడు, రైట్? మరి ఇది డైరెక్ట్ ట్యాక్స్ అనుకోండి, తన ఇన్కమ్ ట్యాక్స్ని, ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకు ట్రాన్సాక్షన్ ద్వారా డబ్బులు వచ్చాయా, ఆ డబ్బుల్లో నుంచి ఎక్స్పెన్స్ తీసేయి, ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ మీద ఎంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలో కంప్యూట్ చేయి, పాకెట్ నుంచి పే చేయి. ఇలా బిజినెస్ లైఫ్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ని కలెక్ట్ చేసి పే చేయడం, మళ్ళీ మన పాకెట్లో వచ్చిన డబ్బు నుంచి ఎక్స్పెన్సెస్ అన్నిటిని లెస్ చేసి వచ్చిన ఇన్కమ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం. ఇలా ప్రతి పర్సన్ తన బిజినెస్ లైఫ్లో మేనేజ్ చేస్తూ వెళ్ళాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈరోజు సెషన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుందమ్మా ట్యాక్స్ అంటే ఏంటి,
ట్యాక్స్ని గవర్నమెంట్ ఎందుకు ఇంపోజ్ చేస్తుంది, అండ్ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇస్ క్లియర్? అండ్ ఇక్కడ ఏదైతే చెప్పానమ్మో ఈ డైరెక్ట్ ట్యాక్స్కి ఇండైరెక్ట్ ట్యాక్స్కి ఉన్నటువంటి ఈ డిఫరెన్స్ ఈ ఎగ్జాంపుల్తో ఈ క్లారిటీ ఎప్పుడు మైండ్లో ఉండాలి. లేదు అంటే ఎప్పుడు నేను ఇంతకుముందు అడిగిన డౌటే వస్తుంది. నేను సార్ ఇన్కమ్ ట్యాక్స్లో ఏమో సార్ ఏమో డైరెక్ట్ ట్యాక్స్ పే చేయమంటారు, మీరేమో ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేయమంటారు. రెండిట్లో ఏది పే చేయాలి సార్? రెండు పే చేయాలి. బట్ ఎప్పుడు ఎలా పే చేయాలి, వాటి డిఫరెన్స్ ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్ మీకు కొంచెం క్లారిటీ ఇచ్చానమ్మా. జాగ్రత్తగా ఎగ్జాంపుల్ ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోండి. రైట్? దట్స్ ఆల్ ఫర్ ద డే. రిమైనింగ్ కాన్సెప్ట్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.